welcome to Kirak Style, మీ one stop destination అన్ని ఫ్యాషన్ ప్రాబ్లమ్స్ కి. ఇవాళ నేను ఒక ఫేవరెట్ వీడియో చేయబోతున్నాను ఫ్రమ్ మై ఫేవరెట్ ప్లేలిస్ట్ విచ్ ఇస్ కిరాక్ గర్ల్స్ సీక్రెట్స్ ప్లేలిస్ట్. అండ్ ఈ ప్లేలిస్ట్లోనే నేను ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ 2 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీ అందరికి నచ్చింది అండ్ దాని కింద కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీ ఇంటిమేట్ కానీ హైజీన్ ప్రాబ్లమ్స్ కానీ పర్సనల్ హైజీన్ ప్రాబ్లమ్స్ని కానీ మీరు కింద చెప్పారు. అండ్ వీటిలోనే మోస్ట్ కామన్ ప్రాబ్లం అభిజ్ఞ, హౌ డు వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ బ్యాక్ అండ్ బమ్. సో దీని గురించి మీరు చాలా క్వీరీస్ అడిగారు అండ్ దీన్ని నేను స్టేట్ చేస్తే వాళ్ళ ఒక వీడియోతో వచ్చాను. అండ్ అంతేకాకుండా ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది అబ్బాయిలకి బ్యాక్ యాక్నే ఉంటుంది, బమ్ యాక్నే. సో ఒకవేళ గనక ఇది అమ్మాయిలకే వీడియో అనుకుంటే ప్లీజ్ పాజ్ అండ్ ఈ వీడియో మీకు కూడా. సో నేను దీని కాజెస్ చెప్పబోతున్నాను, దీని సొల్యూషన్ చెప్పబోతున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఈ వీడియో కొంచెం ఇంటిమేట్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం హైజీన్ అరౌండ్ ఉంటుంది కాబట్టి జస్ట్ షేక్ ఇట్ ఆఫ్. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ విచ్ ఇస్ కిరాక్ ఫ్యామిలీ. మన పర్సనల్ ప్రాబ్లమ్స్ని కానీ ఇలాంటి హైజీనిక్ ప్రాబ్లమ్స్ని కానీ మనం డిస్కస్ చేసి వీ కెన్ ఆల్వేస్ గ్రో టుగెదర్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఎన్నో పాయింట్స్ చెప్పబోతున్నాను, ఎన్నో వర్డ్స్ అలా వాడితే అభిజ్ఞ ఈ వర్డ్ వాడిందా అని మాత్రం అనద్ది. ప్లీజ్ షేక్ ఇట్ ఆఫ్. ఫస్ట్ కాజ్ మీ బమ్ యాక్నే కానీ మీ బ్యాక్ యాక్నే కానీ ఫస్ట్ కాజ్ ఏంటి అంటే కుడ్ బి హెరిడిటరీ. ఒకవేళ కనుక మీకు ఇది సీరియస్ ప్రాబ్లం అయితే కూర్చోలేకపోతున్నారు అండ్ ఇట్ ఆల్సో లివింగ్ బ్లెమిషెస్ అన్నా లేదా సీజనల్గా ఊరికే బ్యాక్ యాక్నే కానీ బమ్ యాక్నే వస్తుంది అనుకుంటే కనుక ప్లీజ్ గో విజిట్ అ డాక్టర్. హెరిడిటరీ అవ్వచ్చు. ఇదే ఇష్యూ నా ఫ్రెండ్కి కూడా, నాకు తెలిసిన ఫ్రెండ్కి కూడా ఉండే. అండ్ వీ సజెస్టెడ్ సో మెనీ టిప్స్ బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ప్రాపర్ సొల్యూషన్ వచ్చింది. సో ఇఫ్ ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లమ్, సిన్స్ ఐఎమ్ నాట్ అ డాక్టర్, నేను డాక్టర్ కాదు కాబట్టి మీరు డెఫినెట్లీ యూ కెన్ గో ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడిన తర్వాత యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ అ హెల్తీ లైఫ్ స్టైల్. నెంబర్ 2, క్లోత్స్. మీరు వేసుకునే క్లోత్స్ మీ స్టైల్నే కాదు యాక్చువల్లీ కంఫర్ట్ని కూడా డిఫైన్ చేయాలి. మీరు కంఫర్టబుల్ ఉంటేనే స్టైలిష్ ఉంటారు. సో అది పర్సనాలిటీ డైమెన్షన్ ఆఫ్ ఇట్. ఇంకో డైమెన్షన్ ఏంటి అంటే మీరు బట్టలు వేసుకునేటప్పుడు మేక్ షూర్ అవి చాలా నీట్గా ఉన్నాయి. లెట్స్ సే నేను చాలామంది అబ్బాయిల్ని చూస్తాను, ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కూడా ఎస్పెషలీ వింటర్ సీజన్ కాబట్టి స్నానం చేయకుండా వేసుకున్న బట్టలే మళ్ళీ వేసుకుంటాము. దీనివల్ల ఏమైపోతుంది, మన బట్టల్లో ఉన్న గంక్ కానీ లేదా బయట ఉన్న పొల్యూషన్ అలానే ఉండిపోతుంది. మళ్ళీ అవే బట్టలు మనం రేపు వేసుకుంటాం స్నానం చేయకుండా. మీ పోర్స్ అన్ని పొల్యూషన్ కానీ డర్ట్తో కానీ ఫిల్ అయిపోతాయి. అండ్ ఇది ఒక పెద్ద రీజన్ బ్యాక్ యాక్నే కానీ బమ్ యాక్నేకి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఆబ్వియస్లీ బెస్ట్ క్లోత్స్ వేసుకోవాలి. దీనికి ఒక చిన్న హిస్టరీ ఆస్పెక్ట్ ఉంది. ఈ బమ్ యాక్నే కానీ బ్యాక్ ర్యాషెస్ కానీ బ్లెమిషెస్ ఇట్స్ అ మోడర్న్ వరల్డ్ ప్రాబ్లం. అంటే ఈ జనరేషన్లో ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు అంటే మనం వేసుకునే బట్టలు కానీ దానికి మటీరియల్ క్లాత్ కానీ ఇవి కొంచెం పాలిస్టర్, నాన్ సో సస్టైనబుల్ అనమాట. ముందు కాలంలో 90s, 80s వాళ్ళు వేసుకునే బట్టలు ఎలా ఉండేవి, రా సిల్క్ ఉండేవి, మంచి పట్టు చీరలు ఉండేవి లేదా కాటన్ స్టఫ్ ఉండేవి. ఇలాంటివి సిన్స్ దే వర్ రా అండ్ ఆల్సో ఎకో ఫ్రెండ్లీ. ఇలా ఉండడం వల్ల ఏమయ్యేది అంటే ఎయిర్ ఫ్లో కానీ బాడీకి వెంటిలేషన్ కానీ ఎక్కువ ఉండేది. దాట్ వే మన స్కిన్ కూడా బ్రీత్ చేసేది. సో ఈ యాక్నే ఇష్యూస్ ఉండేది కాదు. ఆఫ్ లేట్ ఇప్పుడు ఏమైపోతుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, నాట్ సో సస్టైనబుల్ క్లాత్స్ వస్తున్నాయి. ఇవి వేసుకోవడం వల్ల కొంచెం ఎన్వైరన్మెంట్ నుంచి మనకి బ్లాక్ అయిపోతుంది. నైలాన్ కానీ పాలిస్టర్ కానీ ఇవన్నీ కొంచెం దే ఆర్ నాట్ బ్రీదబుల్ క్లాత్స్ కదా. సో దీనివల్ల ఎయిర్ ట్రాప్ అయిపోతుంది. ఎయిర్ ట్రాప్ అయిపోయి మీకు బ్యాక్ యాక్నే బమ్ యాక్నే రావచ్చు. సో దీని సొల్యూషన్ ఏంటి, సింపుల్. ఒకవేళ పరిస్థితుల వల్ల మీరు టైట్ క్లోత్స్ వేసుకుంటున్నారు, పాలిస్టర్ క్లోత్స్ వేసుకుంటున్నారు అంటే ఈవినింగ్ కల్లా బ్రీదబుల్ క్లోత్స్ వేసుకోండి స్నానం చేసి. సో లూజ్ ప్యాంట్స్ కానీ మంచి కాటన్ ప్యాంట్స్ కానీ ప్యారలల్ ప్యాంట్స్ ఆర్ ఎనీథింగ్ మీరు కింద వేసుకునేవి ఇట్ షుడ్ బీ బ్రీదబుల్. ఇలా రీయూజ్ చేయకండి మీ జీన్స్ని, లేదా కాటన్కి షిఫ్ట్ అవ్వండి. మీ స్కిన్ చాలా చేంజ్ అవుతుంది అండ్ మీరు కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతారు. దట్స్ అ హ్యూజ్ స్టెప్. నెంబర్ 3, మనం వాడే ప్రోడక్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆబ్వియస్లీ నేను ఎన్నో వీడియోస్లో కూడా స్పెసిఫై చేశాను. మన స్కిన్ మీద ఏం పెట్టుకుంటున్నామో మనం చాలా ఆచితూచి చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ స్కిన్కి డైరెక్ట్ కాంటాక్ట్ వస్తుంది అండ్ మన స్కిన్ విల్ డైరెక్ట్లీ అబ్జార్బ్ ఇట్. సో నేను సమ్ టైమ్స్ వీక్లీ నా రూటీన్లో ఏం చేస్తానంటే
న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడేదాన్ని. పసుపు, సున్నిపిండి, ఇది ఎక్స్ఫోలియేషన్గా కూడా పనికొస్తుంది. అండ్ నా పర్సనల్ ఇష్యూ ఏంటి అంటే బ్యాక్ అండ్ బమ్ హైజీన్లో సిన్స్ ఐ యూస్ టు బి నేను ఒకప్పుడు చాలా చబ్బీ ఉండేదాన్ని. సో సడన్గా వెయిట్ లాస్ అయిపోయేసరికి నాకు స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఆ రీజన్ జనరలీ ఈజ్ డార్క్ ఫర్ మన ఇండియన్ స్కిన్ టోన్కి కూడా. సో దానికోసం అని చెప్పి నేను పసుపు, సున్నిపిండి వాడేదాన్ని. బికాస్ బ్యాక్ అండ్ బమ్కి ఎక్స్క్లూజివ్గా ప్రోడక్ట్స్ కూడా లేవు కదా. బట్ ఆఫ్ లేట్ నేను ఒక ప్రోడక్ట్ ఐ బంప్డ్ ఇంటూ, ఇట్స్ కాల్డ్ శాన్ఫే. అండ్ శాన్ఫే వాళ్ళ ప్రోడక్ట్స్ ఆర్ జనరలీ ఓన్లీ ఫర్ సెన్సిటివ్ స్కిన్, ఈ బ్యాక్ అండ్ బమ్ రీజన్ కోసమే. సో ఇది నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడ చూడలేదు కూడా. ఆన్లైన్లో కూడా జనరలీ మనం వెళ్ళినప్పుడు బ్యాక్ అండ్ బమ్ ప్రోడక్ట్స్ ఎక్కువేమి కనిపించవు కదా. సో ఇది చూసి ఏంటా అని ఆర్డర్ చేశాను. ఇట్ రియలీ హెల్ప్ మీ ఓవర్ ద టైమ్ ఆఫ్ కోర్స్. సో ఇవన్నీ ఒక బంచ్లో వస్తాయి. అండ్ ఎస్పెషలీ నేను వర్కౌట్ కూడా చేస్తా కాబట్టి వర్కౌట్ చేసే వాళ్ళకి స్వెట్ వల్ల కూడా బ్యాక్ యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ ప్రోడక్ట్స్లో ప్రాపర్గా అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే గైస్, నేను ఇందాక చెప్పినట్టు శాన్ఫే జెన్యున్లీ హ్యాస్ ఆల్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. అంటే ఫ్రమ్ స్క్రబ్ టు మాస్క్ టు టోనింగ్ సీరం అన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, దే హ్యావ్ అ స్క్రబ్. చెప్పా కదా దట్ ఎక్స్ఫోలియేటింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. అండ్ ఇది ఆ ఎక్స్ఫోలియేటర్. దెర్ ఈస్ అ బ్యాక్ అండ్ బమ్ స్క్రబ్ ఫర్ డ్రై స్కిన్. And there's another one for normal to oily skin anukunta. And దీని వెనకనే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, డైరెక్షన్ టు యూజ్ ఉంది. దే హ్యావ్ సచ్ మాయిశ్చరైజింగ్ ఇంగ్రీడియంట్స్ లైక్ కోకోవా బటర్, మ్యాంగో బటర్, ఫ్లాక్సీడ్ ఆయిల్. అండ్ ఇదే కాకుండా దేర్ ఇస్ సిటోసిరైల్ ఆల్కహాల్. అండ్ ఇది దే ఫైట్ బ్యాక్టీరియా అనమాట. సో యూ కెన్ డెఫినెట్లీ try it out. And application procedure is simple. You take some of it, scrub consistency చూస్తే గనక it's moisturizing but also chin particles unnai for exfoliating. So and it also smells so refreshing and great. So dini direction em ledhu, you take some of it and then use it either on your back, on your bum region, manchiga scrub cheskoni. That helps circulation and also helps a lot of stuff. Dini consistency however is like sand, but idi smells really great. So dini ingredients again, sea salt undi, glucose undi, oh my god, sodium, everything that you need. Peach extract kuda undi. So this is the scrub part of it. And then later scrub ayipoyin tarvata I think we generally end up moisturizing. So idi back and bum acne clearing lotion. So scrubbing tarvata you can use this lotion. Em ledu, just dry cheskoni, then you take some of it and then manchiga you can apply in the regions. And the ingredients in this are again, there are peach extracts unnai, indulo all the essential oils unnai, tulsi extract, vitamin E, neem extract, idantha they help fight acne. And it has everything again, malli shea butter and everything, argan oil, aloe vera extract, ivi they also moisturizing. So this is something that I definitely recommend. మళ్ళీ అంతేకాకుండా దే ఆల్సో హ్యావ్ అ లైటనింగ్ సీరం. ఇది నేను పర్సనలీ వాడాను బికాస్ ఆబ్వియస్లీ చెప్పా కదా మన ఇండియన్ స్కిన్ టోన్కి బ్యాక్ అండ్ బమ్ రీజన్ డజంట్ మ్యాచ్ విత్ అదర్ బాడీ పార్ట్స్. సో దిస్ అగైన్ హ్యాస్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్, పీచ్ ఎక్స్ట్రాక్ట్, sorbet, and ఇదైతే ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఫర్ లైటనింగ్ స్కిన్ దే హ్యావ్. And sodium PCA, vitamin B3. So after using the scrub or generally shower ayipoyin tarvata, you can take some of it like so. And the consistency is also gel like, so sticky ga kuda ledu. Smells great again. So e serum is something that I really used to use frequently and I can see a visible difference. And moving on, idi acne and moisturizing e kaakunda there is a toning oil. So okavela unwanted cellulite unte ganaka meeru weekly twice or thrice you can use a toning oil. Ala you will have a nice perky back. మీరు వర్కౌట్ చేస్తే కనుక ఈ టోనింగ్ ఆయిల్ అగైన్ విల్ ఆల్సో హెల్ప్ టోనింగ్ యువర్ బ్యాక్ అండ్ నైస్గా ఆ స్ట్రెచ్ మార్క్స్ని కూడా ఇట్ రెడ్యూసెస్. సో యూ టేక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇట్. ఇంగ్రీడియంట్స్ తప్పకుండా చూడండి, యూ విల్ ఫాల్ ఇన్ లవ్. And all you'd have to do is just take some of it and then apply the toning oil slightly, massage and leave it overnight. And the ingredients vachesi all the oils, coconut oil, grapeseed oil,
extra virgin olive oil, menthol crystals, peppermint oil, peach fruit extract. I think peach is the main ingredient వీటన్నిటిలో, that's why it smells so good. So that is the toning oil for you guys. And last, this was something that I really like, the brightening mask anamata. Idi mana face ki mask anukuntam gaani bum inka back ki kuda mask undi. So after washing, scrubbing, you can use the mask. You can use it oka weekly once vadochu manam deenni. So the ingredients is aqua, then coconut oil undi, there's peach extract, sodium benzoate, leaf juice, aloe leaf juice. So everything in that manaki regular ga dorukandi anta good packed natural ingredients and also chemical ingredients that you need for your body. So e mask is going to help brighten that region. So any products link nenu kinda description lo pedtanu, go click it, buy it, try it out. Ee wedding season ki, new year ki, definitely something that I recommend. So if you're someone also suffers from back acne కానీ అదే కాకుండా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నా ఉండి లేదా దాని మార్క్స్ ఉండిపోయాయన్నా లేదా ఆ రీజన్లో కొంచెం మీకు డార్క్ ఉండి మీరు మీ వేరే స్కిన్తో మ్యాచ్ చేయాలనుకున్న దిస్ ప్రోడక్ట్ మీరు వాడితే కనుక ఓవర్ ద టైం మీకు పనికొస్తుంది. అండ్ యాజ్ యూజువల్ ఇది ఎకో ఫ్రెండ్లీ, 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎస్పెషలీ సెన్సిటివ్ స్కిన్కి, బికాస్ ఆబ్వియస్లీ సెన్సిటివ్ రీజన్ కదా బ్యాక్. సో ఎలాగో ఆ రీజన్కి సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి ఇట్స్ గోయింగ్ టు ఆల్సో ఎఫెక్ట్ రియలీ వెల్ ఆన్ యూ. మీ డైలీ రొటీన్లో ఇలాంటి ఒక ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. దాని లింక్ కూడా నేను కింద description lo pedtanu. Please do try it out and let me know how it worked for you. Number 4, మీ bathing routine. స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి if you have back and bum issues? నాకు మంచి బేదింగ్ రొటీన్ ఉండే చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఎందుకంటే మా మమ్మీ నెక్స్ట్ లెవెల్ సన్ బాత్ అని చెప్పేసి కూర్చోబెట్టి సున్నిపిండి అవి ఇవి రాసేది. అండ్ యాక్చువల్లీ ఇట్ హెల్ప్స్ అ లాట్. కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు ఇదన్నీ ప్రోడక్ట్స్ లేకపోతుండే కాబట్టి మనం ఓన్లీ ఇవే వాడేవాళ్ళము. ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్ ఉండే, అది డర్మటాలజికలీ టెస్టెడ్ కూడా, క్రూల్టీ ఫ్రీ. సో ఇంట్లో ఉన్న DIY ప్రోడక్ట్ లానే ఇది కూడా ఉంటుంది మన శాన్ఫే. సో మీ బేతింగ్ రొటీన్లో మనం జనరలీ తొందరలో ఏం చేస్తామంటే స్నానం చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ రుద్దేసుకొని వెళ్ళిపోతాం కదా. బ్యాక్ ఎవడు రుద్దుతాడు? పోనీ మీ నాయన ఉన్నాడా ఊర్లో? మా నాయన కూడా మా అమ్మ తాన్నే. మరి నా ఈ పేవడు తోముతాడే? ఎవడు లేడు. సో ఒకవేళ గనక యూఆర్ నాట్ యాజ్ ఫ్లెక్సిబుల్, నాకైతే అందేస్తుంది, యోగా చేస్తా కాబట్టి నా బ్యాక్ అంతా అందుతుంది, మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసుకోవచ్చు. ఇలా ఒకవేళ మీకు బ్యాక్ అందట్లేదు అంటే కనుక మీ ఇంట్లో పార్ట్నర్ ఉన్నా, యూనో మీ మామ్ ఉన్నా, ఎవరైనా సమ్మన్ హూ కెన్ హెల్ప్ యూ అవుట్, వాళ్ళ చేత హెల్ప్ తీసుకొని మీరు మంచిగా డోంట్ ఫర్గెట్ టు అట్లీస్ట్ 3 డేస్కి ఒకసారి మీ బ్యాక్ని క్లీన్ చేసుకోవాలి. లేదు ఇఫ్ యూఆర్ అ వెరీ షై పర్సన్ అంటే యోగా నేర్చుకోండి బ్యాక్ కోసం అని చెప్పేసి. ఒకవేళ మీకు అస్సలకే కావట్లేదు అంటే బ్రషెస్ కూడా ఉన్నాయి. సో లాంగ్ బ్రషెస్ ఉంటాయి, వాటితోటి లూఫాస్ తోటి మంచిగా మీరు వెనక ఫోమ్ వచ్చేటట్టు ఎక్స్ఫోలియేట్ చేసుకుంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ బేదింగ్ రొటీన్. ఇలా మీరు స్నానం చేసేటప్పుడు కనుక మన బ్యాక్ కూడా హాఫ్ కదా ఆఫ్ అవర్ బాడీ, ఓన్లీ ఫ్రంట్ చేసుకొని అందిన చోట చేయకుండా వెనక్కి కూడా రుద్దుకోవచ్చు. అండ్ ఈ సన్ఫ్లవర్ ప్రోడక్ట్స్లో కూడా మీకు ఉంటాయి ఇవన్నీ, సో యూ కెన్ యూజ్ దెమ్ ఆల్సో. అండ్ ఇదే ప్రాసెస్లో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. ఎక్స్ఫోలియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీదున్న డెడ్ స్కిన్ లేయర్ వెళ్ళిపోతుంది అండ్ మీ స్కిన్ కూడా న్యూగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అలా మీ ఫ్రంట్ క్లెన్జింగ్, బ్యాక్ క్లెన్జింగ్ని మీరు బేదింగ్ రొటీన్లో మ్యాచ్ చేయొచ్చు. Number 5, 5వ పాయింట్ ఏంటి అంటే మీరు వేసుకునే లాంజరే. నేను దీని గురించి ఆల్రెడీ లాంజరే గైడ్లో కిరా గర్ల్స్ సీక్రెట్స్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తాను. మీరు వేసుకునే అండర్వేర్స్ కానీ దే ఆర్ సో ఇంపార్టెంట్, సో ఇంపార్టెంట్. అసలు ఎవరి కోసం వేసుకుంటున్నారు, ఎందుకు వేసుకుంటున్నారో ఆలోచించండి. హెల్త్ ఓవర్ సెక్స్ లైఫ్ ఆర్ హెల్త్ ఓవర్ ఇంప్రెసింగ్ సమ్వన్ ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి. ఈ లేసీ స్టఫ్ కానీ క్యూట్ స్టఫ్ కానీ ఎప్పుడో ఒక్కసారి వేసుకోవచ్చు, బట్ కాటన్ అండర్వేర్స్ కానీ సంథింగ్ వెరీ బ్రీదబుల్ సస్టైనబుల్ అండర్వేర్స్ వేసుకోండి. ఓవర్ ద టైమ్ మీరే యుల్ బీ సో థ్యాంక్ఫుల్ ఈ ప్రాక్టీస్కి. దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక క్లోదింగ్లో చెప్పా కదా, క్లోదింగ్లో మీరు సస్టైనబుల్ కానీ కాటన్ లేదా నీట్ బట్టలు, లూజ్ బట్టలు వేసుకుంటే ఎలాగో హెల్ప్ఫుల్ అని. ఇలా అండర్వేర్స్ వేసుకుంటే సిన్స్ ఇట్స్ ఆల్రెడీ డైరెక్ట్లీ ఇన్ టచ్ విత్ యువర్ ప్రైవేట్ పార్ట్స్, ఇట్ ఈస్ ఆల్సో మేకింగ్ ఇట్ ఫీల్ బ్రీదబుల్. కొంచెం టైట్ కానీ లేదా జీ స్ట్రింగ్స్ ఆర్ థాంగ్స్ ఇలాంటివి వేసుకుంటే దట్ క్లాత్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ యూ. ఆ క్లాత్ మంచిది కాదు మీకు. It's stopping airflow. It's very important that we wear a very nice proper underwear. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా. చాలా మంది sometimes they just go commando,
నో దట్ మీరు అండర్వేర్ వేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మీరు కాటన్ అండర్వేర్ వేసుకొని అవాయిడ్ చేయొచ్చు. యూ కెన్ ఆల్వేస్ హెల్త్ ఇస్ ద న్యూ కూల్. ఇవన్నీ తర్వాత చూసుకోండి, సరేనా? మాయిశ్చరైజ్ ఆర్ హైడ్రేషన్. సేమ్ బేదింగ్ రొటీన్లో నేను ఏదైతే చెప్పానో మనం ఫ్రంట్ పార్ట్లో క్లెన్స్ చేసుకుంటాం, బ్యాక్ చేసుకోము అని చెప్పేసి, అలానే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు అందిన ఏరియా ఆర్మ్స్ లేదా పామ్స్ లేదా ఓన్లీ లెగ్స్కే మాయిశ్చరైజ్ చేసి వదిలేస్తాము. వీ ఫర్గెట్ అవర్ టార్సో. మన బ్యాక్ని మర్చిపోతాము, మన అండర్ ఆర్మ్స్ని మర్చిపోతాము, లేదా మన నీస్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ని మర్చిపోతూ ఉంటాము. మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఏం చేయాలి అంటే ఒక చంక్ ఆఫ్ మాయిశ్చరైజర్ మంచిగా తీసుకొని ఓవరాల్ బాడీకి మీరు అప్లై చేయొచ్చు. సాన్ఫే ప్రోడక్ట్స్లో దేర్ ఇస్ మాయిశ్చరైజర్ ఆల్సో. సో మీ బ్యాక్ అండ్ బమ్ని కూడా మీరు అది మాయిశ్చరైజర్తో కవర్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ మీరు జనరలీ ఇలాంటి ప్రోడక్ట్స్ వాడేటప్పుడు ఒకటే చోటికి మీరు పరిమితంగా అక్కడే రాయాలి అని అనుకోవద్దు. మేక్ షూర్ దట్ యూ కవరింగ్ యువర్ హోల్ బాడీ. అండ్ హ్యావింగ్ సెడ్ దట్ మాయిశ్చరైజ్ అండ్ హైడ్రేషన్ అని కూడా చెప్పాను కదా, అన్ని ప్రాబ్లమ్స్లో వాటర్, ఇఫ్ యూ డ్రింక్ ఇనఫ్ వాటర్ మీకు సొల్యూషన్ సగం దొరికినట్టే. డ్రింకింగ్ ఇనఫ్ వాటర్ మీ స్కిన్ని కొంచెం సపుల్ చేస్తుంది, మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది, ఇంటర్నల్ గ్లోని కూడా ఇస్తుంది. అండ్ లోపల నుంచి టాక్సిన్స్ అన్ని పుష్ అవుట్ చేయడం వల్ల మీ పోర్స్ కూడా క్లియర్ అవుట్ అయిపోతాయి. ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ కూడా నీట్గా ఉంటుంది. చూసారా, మంచిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగితే ఎన్ని బెనిఫిట్స్. సో డోంట్ ఫర్గెట్ టు డ్రింక్ రెగ్యులర్ గుడ్ ఒక 4 liters a day అట్లీస్ట్. ఇలా చేయడం వల్ల ఒకవేళ మీరు బ్యాడ్ హ్యాబిట్స్లో ఇండల్జ్ అయినా కూడా సమ్ టైమ్స్ అది మీకు స్వెట్ రకంగాను లేదా పీ రకంగాను బయటికి వచ్చేస్తుంది అండ్ మీ బాడీ నీట్గా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు మాయిశ్చరైజ్ ప్రాపర్లీ, డోంట్ ఫర్గెట్ టు డ్రింక్ వాటర్ ప్రాపర్లీ. సో ఇప్పుడు వరకు చెప్పినవన్నీ మెయిన్ ప్రాబ్లమ్స్ మెయిన్ కాజెస్ ఫర్ బట్ అండ్ బ్యాక్ యాక్నే లేదా బట్ రొటీన్లో మీరు ఏం చేయాలో ఇప్పటివరకు చెప్పినవి మెయిన్ ఆస్పెక్ట్స్. ఇవి కాకుండా సింపుల్ కాజెస్ ఏం అవ్వచ్చు అంటే మీరు ఒకవేళ షేవ్ చేస్తున్నారు ఆ రీజన్ అన్న ఒకటే రేజర్ వాడడం వల్ల కూడా మీకు యాక్నే కానీ లేదా ర్యాషెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదా పబ్లిక్ టాయిలెట్స్, క్లీన్ లేని టాయిలెట్స్ మీరు ఎక్కువ వాడుతున్నా కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. లేదా వేరే వాళ్ళ బట్టలు కానీ వేరే వాళ్ళ క్లోదింగ్ ఆర్ వేరే వాళ్ళ అండీస్ వాడినా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. అదర్వైజ్ మీరు వాష్రూమ్ యూజ్ చేశాక సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది మైనారిటీ. ప్రాపర్లీ ఒక హైజీన్ ఫాలో అయితే ఐ డోంట్ థింక్ మీకు బట్ ఆర్ బమ్ యాక్నే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ బీయింగ్ హెల్తీ లేదా ఒక సింపుల్ రొటీన్ నీట్గా క్లీన్గా ఉంటే కనుక మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో దేర్ ఇస్ దట్. లేదు నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఇది పర్టికులర్ రొటీన్ ఫాలో అయ్యి మీకు దీనివల్ల ఒక సొల్యూషన్ వచ్చింది ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మనం అందరం నేర్చుకోవచ్చు. ఈ రొటీన్ వల్ల మీ దగ్గర ఏం కిరాక్ టిప్ ఉండేనో నాకు తెలుస్తుంది. సో దేర్ ఇస్ దట్ గైస్. ఓకే గైస్, మొత్తానికి వీడియో ఎండ్కి వచ్చేసాము. నేను వాడిన ప్రోడక్ట్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను సాన్ఫేది. బట్ అదర్వైజ్ ఆల్సో మీకు ఏమైనా ఇదే కిరాక్ సీక్రెట్స్ లేదా ఇంటిమేట్ ఇష్యూస్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దాన్ని అడ్రస్ చేస్తూ కొత్త వీడియోతో నేను నెక్స్ట్ వీక్ రావచ్చు. అంటిల్ దెన్ యూ నో ద డ్రిల్. లైక్, బై బై గైస్, ఐ లవ్ యూ ఆల్. ఏ బంతి పూల